ఈ రోజున వాక్యంలో ఆ తృప్తి నీకు ఎందుకు దొరకట్లేదంటే నువ్వు మేలుకోవట్లేదు. యోనా వాళ్ళు ఇంకా నిద్రలోనే ఉన్నారు, సంసోను వాళ్ళు ఇంకా నిద్రలోనే ఉన్నారు, ఏలియా వాళ్ళు ఇంకా నిద్రలోనే ఉన్నారు, యాకోబు వాళ్ళు ఇంకా నిద్రలోనే ఉన్నారు, నిద్ర అవస్థలోనే ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. నువ్వు ఉంటున్న దినాలు మంచి రోజులు కావు. ఏ క్షణమున ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ మనిషికి చావు వస్తుందో తెలియదు, ఎలాంటి మరణం మనం ఎదుర్కొంటామో తెలియదు. కనుక సమయాన్ని పోనివ్వకండి, సమయము దాటిపోనివ్వకండి. ఇప్పటికే చాలా టైం మీరు వేస్ట్ చేశారు. ఒక్కసారి మీ ఆత్మ విమర్శన చేసుకోండి సంగమా. ఒక సేవకునిగా భారం కలిగిన హృదయంతో మనసు తెరిచి మీతో మాట్లాడుతున్నాను. ఇంకెంతకాలం మీరు మత్తులో ఉంటారు? ఐతుకనే యవ్వనస్తుడు చచ్చిపోలేదా? నిద్ర మత్తులో ఉన్న వానికి వాక్యం ఎక్కదు. నిద్రను జయించాలి, ఆత్మ సంబంధమైన నిద్ర. వచ్చే వారం నుంచి ఎవరైనా నిద్రపోయారంటే నేను వాళ్ళని మైకులో పేర్లు చదువుతాను, లైవ్లో వాళ్ళ పేర్లు అందరికీ వినబడతాయి. ఎవరైనా నిద్రపోయినట్టు కనబడితే మైకులోనే చదువుతాను. దైవజనుడు అమరావతిలో సేవ చేసిన జ్ఞానే గారు డైరెక్ట్ నిలబెడతాడు తెలుసా. ఎప్పుడన్నా విజిటింగ్ వస్తే ఇంట్లో ఎవరైనా సీరియల్ చూస్తూ కనబడరు అనుకోండి, మరి అమ్మ అల్లే నిలబడు, పోయిన వారం ఏంటి సీరియల్ చూస్తున్నావట నీవు, డైరెక్ట్ అండి. సురేష్ అంత మాకు ప్రేమ నేర్పించాడు. నిద్రమత్తును మనం జయించాలి. ఆమెన్. ఇప్పుడు సమయము పోగొట్టుకున్నవారు అజ్ఞానులు. ఎవరు సమయాన్ని పోగొట్టుకున్నవారు? బైబిల్లో చూడండి, ఆ మధ్య చెప్పాను, ఫెలెక్స్ అనే వ్యక్తి, త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఫెలెక్స్ అనే వ్యక్తి సమయాన్ని పోగొట్టుకున్నాడు. పౌలు గారు ఎంత చక్కగా బోధిస్తున్నాడు తీర్పు గురించి, విమర్శ గురించి, ఏమండి అన్నిటి గురించి, నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి. అపోస్తుల కార్యాలు 24 వచనంలో తన భార్య ద్రుసిల్లా వారిద్దరు కలిసి వింటున్నారు. వారు విన్నప్పుడు వాక్యం విని భయపడ్డాడండి. భయపడ్డవాడు సరి చేసుకోవాలి కదా. సరి చేసుకోకపోతే ఏం చేశాడంటే, అతడు నాకు సమయం ఉన్నప్పుడు నిన్ను పిలిపిస్తానన్నాడు. అంటే అలా పిలిపిస్తానన్నాడు అంటే అతడు ఎక్కడున్నాడు? ఇంకా